ఏంటోనండి. ఈ మగవాళ్ళకి ఎప్పుడు ఏం తినాలనిపిస్తుందో అర్థం గావట్లేదు. ఎవరి గురించి చెప్తా అనుకుంటున్నారా? మా వారి గురించి చెప్తున్నాను. ఇవాళ మార్నింగ్ మటన్ తెచ్చారు. స్కూలుకి టైం అయిపోతుంది ఒక పక్కన. ఈ మటన్ కర్రీ అంటే కొంచెం టైమ్ టేకన్ ప్రాసెసే కదా! బట్ తక్కువ టైంలోనే నువ్వు చేసేస్తావు కాబట్టి త్వరగా చేసేయి. పిల్లలకి బాస్కెట్‌లో అయితే పెట్టేయొచ్చు అనన్నారు. అంటే ఇంకేం చేస్తావు? తప్పదు కదా! స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ వేసా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి, ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్‌లోకొచ్చేటప్పటికి అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అటు ఇటు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఎందుకు కలపాలంటే లేకపోతే అడుగంటుకుపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకని కలుపుతూ ఉండాలి. అలా పచ్చివాసన పోయిన తర్వాత అందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుందాం. మటను చాలా బావుంది. లేతగా ఉందన్నమాట మాంసం అయితే. సో, చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. ఆ మటన్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని అందులోని పసుపు, కారం, గరం మషాలా వీటన్నిటిని వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. ఇదే టైంలో మషాలాలు వేసేయడం వల్ల ముక్కకు లోపల వరకు వెళ్తుందండి మషాలా. బావుంటుంది తింటున్నప్పుడు. నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. సో, అలా వేసేసి ఒకసారి కలిపేసుకున్నా. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు. 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా, వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. చూడండి 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. కొంచెం మటన్‌లోంచి వాటర్ అయితే వచ్చేసినియి. మనకి పీసెస్ ములిగేదాకా వాటర్ పోస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏం పోయక్కర్లొద్దు. వాటర్ పోసేసి, మూత పెట్టేసి, మరొక 10 నిమిషాలయితే ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు కొంచెం పలచగా ఉంది కానీ, మనం కొంచెం సేపటి తర్వాత చూస్తే గనక ఇది దగ్గర పడిపోతుంది. రైస్‌లోకి, రోటీలోకి, చపాతీలోకి భలే టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఒక్కసారి మిక్స్ చేసుకొని, సర్వ్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం లంచ్ బాక్స్ ప్యాక్ చేయడమే.